సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో గమ్మత్తైన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో పలు కాలనీలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. అటుగా చేపల లోడుతో వెళ్తున్న వాహనం రోడ్డుపై వరదను అంచనా వేయలేకపోయింది. దాంతో వాహనం వరదలో దిగిపోవడంతో ట్రాలీలో ఉన్న చేపలు రోడ్లపై నిలిచిన నీటిలో పడిపోయాయి. లైవ్ చేపలు కావడంతో చేపలు పట్టడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. స్థానికులు తలో చేయి వేయడంతో కొన్ని చేపలను పట్టుకోగలిగారు వాహనదారుడు. కాగా అనూహ్య ఘటన అక్కడ ఉన్న వారికి షాక్ ఇచ్చింది. చెరువులో చేపలు పడుతున్నట్లు సీన్ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఈ ఊహించని ఘటన పాలకులకు కనువిప్పు కలిగించిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. మన విజువల్స్ కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనకి రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోతూ ఉంటుంది, కానీ అది కాస్త చెరువును తలపిస్తోంది. ఆ చెరువులో చేపలు పడుతున్నట్టే అక్కడ మనకి ఆ రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వాటర్ లో పడుతున్నప్పుడు అదే విజువల్స్ కనిపిస్తున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఒక పని జరిగినప్పుడు మరొక విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జరిగినటువంటి ప్రమాదం అక్కడ ఎటువంటి కండిషన్ ఉందనేది అధికారులకు తెలిసే ప్రయత్నం జరిగిందనేది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. డీటెయిల్స్ ఏంటి? మీరు అన్నట్టు సూర్యాపేట జిల్లాలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రోడ్లకు సంబంధించి రోడ్లు కూడా చెరువులను తలపిస్తున్నాయి. అయితే సహజంగా ఎక్కడైనా రోడ్లపై గుంతలు ఏర్పడినటువంటి నేపథ్యంలో అందులో వరద నీరు చేరుతుంది. సహజంగా కొత్తగా వెళ్ళేటువంటి వారికి ఎవరికి కూడా ఎదురుగా ఉన్నటువంటి వరదను అంచనా వేయలేకపోతుంటారు. సేమ్ అటువంటి నేపథ్యంలోనే ఒక టాటా ఏస్ వాహనంలో చేపల లోడ్ వెళ్తుంది. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వరదను అంచనా వేయలేక కొంత ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో, అంటే గుంతలోకి పైకి వెళ్తున్న క్రమంలో అందులో ఉన్నటువంటి చేపలు మొత్తం కూడా అందులో ఏదైతే ఆ గుంత ఉందో, ఆ చెరువు మాదిరిగా కనిపిస్తున్నటువంటి ఆ గుంత ఉందో ఆ గుంతలో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే రోడ్డుపై పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ వాహనదారుడు లైవ్ చేపలు కాబట్టి అక్కడ చేపలు పట్టేందుకు కూడా నానా తంటాలు పడ్డారు. అదేవిధంగా అక్కడ స్థానికులు కూడా తోడవడంతో ఒక వల వేసి, అంటే చేపల చెరువులో ఏ విధంగానైతే వల వేసి పడతారో ఆ రోడ్డుపై ఉన్నటువంటి ఆ చెరువును తలపిస్తున్నటువంటి ఆ రోడ్డుపై కూడా చేపలు పట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అందరూ కూడా ఆశ్చర్యపరిచిందని చెప్పొచ్చు ఈ ఘటన. ఎందుకంటే రోడ్లో మరమ్మతులు చేయలేని పాలకులకు ఈ ఘటన కనువిప్పు కూడా కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు. మొత్తానికైతే ఆ రోడ్లపై పట్టేటువంటి ఆ చేపలను పట్టడానికి దాదాపు 2 గంటలకు శ్రమించి కూడా చేపలు పట్టడం జరిగింది. కొన్ని లైవ్ చేపలు కావడంతో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఆర్థిక భారాన్ని కూడా వాహనదారుకు మిగిలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఊహించని అనూహ్య స్థానికులకు ఆశ్చర్యపరిచింది, ఆలోచనలు కూడా పడిచిందని చెప్పొచ్చు, పాలకులకు కనువిప్పు కలిగించిందని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.